ఢిల్లీలో వీధి కుక్కలు ఉండడానికి వీల్లేదని వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠినమైన చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీం తీర్పును మేనకా గాంధీ లాంటి వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఢిల్లీ సంగతి సరే, మన తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటి? శునకాల్ని తరలించడం సాధ్యమేనా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడకు వెళ్లినా వీధి కుక్కలు పెద్ద సమస్యగా మారాయి. అదును చూసి పిక్కపట్టి లాగుతున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా దొరికితే దాడి చేసి చంపుతున్నాయి. కుక్కల దెబ్బకు చాలా చోట్ల జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాత్రిపూట పరిస్థితి మరీ దారుణం. ఈ రోజు ఢిల్లీలోని ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్కి మేము స్వాగతిస్తున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కానీ, వాకర్స్ కానీ, మహిళలు కానీ ఎలాగ సడన్గా అక్కడ ఉన్నాయి కదా, అది పక్క నుంచి వెళ్ళిపోతామో అనేసి అనుకొని కామ్గా వెళ్ళిపోతుంటే టాప్ అని వాళ్ళని టచ్ చేసి కరడం మొదలెడుతున్నాయి. అది ఏ కోమాలో ఉంటుందో, ఎట్లా ఉంటుందో, దానికి ఏమవుతుందో తెలియదు. సడన్గా నిర్ణయం తీసుకొని వచ్చి కరిచేసి పోతుంది. అది దానివల్ల చాలామంది వాకర్స్కి ఇబ్బంది పడి తెల్లవారు లెగిసే వాళ్ళకి ఎక్కువ మందికి టచ్ అయిపోతుంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ప్రతిరోజు చిన్నారులు చనిపోతున్నారు. దేశ రాజధానిలో పెద్ద బెడదగా మారిన వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించడానికి వీల్లేదని, వాటన్నింటినీ తక్షణం షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ఈ తరలింపు ప్రక్రియకు అడ్డుపడే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో మినహాయింపులకు తావు లేదని తేల్చి చెప్పింది. కుక్క కాటు ఘటనలు, రేబిస్ కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వాదనలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని, సునకప్రియుల పిటిషన్లను పట్టించుకోబోమని బెంచ్ స్పష్టం చేసింది. ఇది తమ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదని, ఎలాంటి సెంటిమెంట్లకు తావులేదని సుప్రీం అభిప్రాయపడింది. స్టెరిలైజేషన్ చేశాక కూడా వీధుల్లో కుక్కలను వదిలిపెట్టొద్దని హెచ్చరించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఢిల్లీలో 49 రేబిస్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 35,198 మందిని కుక్కలు కరిచాయి. దేశవ్యాప్తంగా ఏటా 6,000 మంది కుక్క కాటు, రేబిస్ వల్ల మరణిస్తున్నారు. ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా దయచేసి రోడ్డు మీద ఉంచడానికి వీల్లేదని చెప్పి సంబంధిత అధికారులకు వారు ఇచ్చినటువంటి తీర్పును మరి ప్రతి స్థానిక సంస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇటీవలే మరి చిన్నపిల్లలను కూడా కుక్కలు ఈడ్చుకు వెళ్ళి మరి చంపేసినటువంటి పరిస్థితులు ఎన్నో మన యూట్యూబ్లోని అదేవిధంగా ఫేస్బుక్లో చూసేవి తప్ప ఎవరు కూడా దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడానికి సాహసించలేదు. జంతు ప్రేమికుల తీరుపై సుప్రీం బెంచ్ తీవ్రంగా స్పందించింది. రేబిస్ వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తిరిగి వారిని ఈ జంతు ప్రేమికులు తెచ్చిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్ప్ లైన్ ను 1 వారంలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వీధి కుక్కలను ఉంచేందుకు షెల్టర్లను 8 వారాల్లో ఏర్పాటు చేసి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు తగినంత మంది సిబ్బంది ఉండాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై జంతు ప్రేమికురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. కుక్కల షెల్టర్లకు అవసరమయ్యే నిధులు, స్థలాలు పురపాలక సంఘాల దగ్గర ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలోని కుక్కల పునరావాసానికి 15,000 కోట్లు అవసరమవుతుందని, అంత మొత్తం ఖర్చు చేయలేదని చెప్పారు. ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలున్నాయని, వాటిని ఎక్కడికి తీసుకువెళ్తారని నిలదీశారు. సుప్రీం తీర్పును సవాల్ చేస్తామన్నారు జంతు ప్రేమికులు. Then you have to make high walls taki bhonk na bhi sunai kam de. You have to make a kitchen, you have to make a watchman, you have to have a drainage system so that the feces and urine can be taken. You have to do all this first. This in itself will take about 5 to 10 years. It cannot be done in 2 months because first you have to find the land. Then you have to create, you have to say that the land belongs to the shelter. Then even if you have made the shelters, manlo, and you are putting the dogs into them, you have to spend 5 crores per week feeding the dogs, which now the feeders are doing for free. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం సుప్రీం తీర్పును పరోక్షంగా తప్పుపట్టారు.
రోజు రోజుకు మనం మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లుగా ఉందన్నారు. మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదని, వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. కుక్కల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్థానికంగా షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది శునకాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ ఏటా వేలాది కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే చిన్నారులపై బౌబౌలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కుక్క కాట్ల సంఖ్య పెరుగుతోంది. ఎండాకాలం ఈ సమస్య మరీ ఎక్కువ. తాగడానికి నీళ్లు దొరక్క మరోవైపు ఎండ వేడితో వీధి కుక్కలు అల్లాడిపోతూ ఉంటాయి. మనుషులకు శరీరం వేడెక్కినప్పుడు చల్లబరచడానికి చెమట పడుతుంది. కుక్కలకు ఆ పరిస్థితి ఉండదు. దీంతో అవి త్వరగా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. వాటి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ సమయంలో వాటి పక్క నుంచి వెళ్తే అంతే. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు సాధారణ రోజుల్లో నెలకు 2500 మంది కుక్కకాటు బాధితులు చికిత్సలకు వస్తూ ఉంటారు. ఏప్రిల్, మే నెలల్లో ఆ సంఖ్య 3000కు పైగా ఉంటుందంటే గ్రామసింహాలు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుక్కలున్నా వాటికి రేబిస్ వ్యాక్సిన్లు వేయించడం లేదు. స్టెరిలైజేషన్ చేసిన శునకాల్లో కొంత దూకుడు తగ్గి అంత తొందరగా మనుషుల జోలికి రావు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. వాతావరణం మారినప్పుడల్లా వీటి ప్రవర్తనలో మార్పులొచ్చి దాడులు చేస్తాయి. పిల్లల చేతిలో ఏదైనా ఆహారం ఉంటే దాన్ని లాక్కునే క్రమంలో మీద పడతాయి. హైదరాబాద్ లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 4,61,000 కుక్కలున్నాయని అంచనా. ఇందులో స్టెరిలైజేషన్ చేసినవి 3 లక్షలు కాగా స్టెరిలైజేషన్ చేయనివి 1.61 లక్షలున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కుక్కలు 8 నెలల వయసు వచ్చేసరికే సంతానోత్పత్తికి వచ్చేస్తాయి. స్టెరిలైజేషన్ చేయకపోతే ఏడాదికి 40 వరకు పిల్లలకు జన్మనిస్తాయి. హైదరాబాద్ లో ఈ కుక్కలన్నింటికీ నగరం బయట షెల్టర్ ఇవ్వాలంటే 1000 కోట్లు ఖర్చవుతాయి. తెలంగాణలో ఏడాదికి 2 లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. బాధితుల్లో పెంపుడు కుక్కల కారణంగా 29% మంది, వీధి కుక్కల దాడుల్లో 71% మంది గాయపడ్డారు. అంటే పెంపుడు శునకాలతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందేనన్నమాట.